అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. వేదిక మీద ఉన్న పెద్దలకి, పూజలకి, తోటి కళాకారులకి, వేదిక ముందున్న కళాకారులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. బ్లడ్ రోజ్ దీంట్లో క్లాసు మాసు రెండు ఉందండి. బ్లడ్ అంటే మాసు, అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాసు, రోజ్ అంటే క్లాసు, రెండు మిక్స్ అయి ఉన్నాయి. దీంట్లో అందరికీ కావాల్సిన నవరసాలు, యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్నీ దొరుకుతాయండి. సినిమా చూడండి, ఆదరించండి, నలుగురికి చెప్పండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇక విషయానికి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే, జనరల్గా మాకు పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్ల విషయాలు పక్కన పెడితే, చిన్న సినిమాలు కొత్తగా వస్తున్న వాళ్ళు కాల్ చేసి పలానా క్యారెక్టరు, డేటు ఓకేనా, రెమ్యునరేషన్ ఓకేనా అంటారు. ఫైనల్ వద్ది, మేము లొకేషన్కి వెళ్తాం, చేసేస్తాం, అయిపోతుంది. కానీ ఆ డైరెక్టర్ గారు దగ్గర చెప్పుకోవాల్సిన ఆయన మనస్తత్వం, ఆయన కాల్ చేసి సో అని ఇంట్రడ్యూస్ చేసుకుని, మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి, ఒక క్యారెక్టర్ ఉందని లొకేషన్కి వచ్చి నన్ను కలిసి, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ వచ్చి నన్ను కలిసి కథ చెప్పి డేట్స్ ఇచ్చి వెళ్ళారండి. అది ఆయన మనస్తత్వం, మంచితనం. అంటే ఇక్కడ ఇంత కూడా నేను డైరెక్టర్ చాలామందిని చూశానండి, దయచేసి ఏమన్నా అనుకుంటారు, మా డైరెక్టర్ తెలియదు. డైరెక్టర్ స్టార్టింగ్ రాకముందు మాత్రం చాలా ఒబీడియంట్గా, చాలా అనుకూలంగా, అబ్బా ఇంత నైస్ పర్సన్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మైక్ చేతిలోకి వచ్చిందో అన్నీ మర్చిపోతాడు. ఆ డైరెక్టర్ అనే సీటు మరి అటువంటిది ఏంటో తెలియదు. మరి ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన వచ్చి కథ చెప్పి, ఆయన మనస్తత్వం ఇంత కూడా ఇగోలేదు, నేను డైరెక్టర్నే, వాళ్ళే నా దగ్గర రావాలని ఆయన వచ్చి కథ చెప్పారు. అది ఆయన మంచితనం. ఈ మంచితనం అతన్ని ఎప్పటికీ కాపాడుతుంది. మంచి టాప్ 10 డైరెక్టర్స్లో ఒకటిగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తోటి కళాకారులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, మాణిక్ గారు, మా సీనన్న, అలాగే ఫైట్ మాస్టర్ అన్న మా నందు మాస్టర్, వీళ్ళందరితో యాక్ట్ చేశాను. హీరోయిన్స్ యాక్ట్ చేయలేకపోయాను, కాంబినేషన్ పడలేదు. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, హీరోయిన్స్ ఇద్దరు టాప్ 10లో ఒకళ్ళు ఉంటారు అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను ఇప్పుడు దాకా చాలా రకాలైన షేడ్స్, చాలా హిస్టారికల్ అండ్ మైథలాజికల్ క్యారెక్టర్ చాలా చేశాను. బట్ ఏది ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ దీంట్లో చేసే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది చూడండి, మీరు డెఫినెట్గా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేశా కూడా, ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ అది డెఫినెట్గా బాగుంటుంది, మీకు నచ్చుద్ది, చూడండి. ఇంకా ఇక ముగిచ్చేస్తాను. తెలుగు మీద అభిమానంతో కర్ణాటక నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండే వాళ్ళ కోసం గట్టిగా ఒక క్లాప్స్ కావాలి నాకు. ఇలాగే సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఒక మంచి స్థానం ఉంటుందని, వాళ్ళు కూడా ఒక టాప్ 10లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.